ఎంగేజ్మెంట్ మొదలెడతాం అన్న మీద చాలా విషయాలు డిపెండ్ అవుతాయి. అండ్ ఇంకా 2 కన్సర్న్స్ ఉన్నాయి. ఒకటి, అసలు షేక్ హసీనా అక్కడ ఆమెని తొలగించడానికి ప్రధానమైన కారణం మనకి తెలుస్తుంది. వెన్ షీ వాజ్ ఆస్క్డ్ టు హ్యాండ్ ఓవర్ సెయింట్ మార్టిన్ ఐలాండ్స్, షీ హెస్ డినైడ్. అది డీప్ స్టేట్కి కోపం వచ్చింది. సో డీప్ స్టేట్ కాన్స్పిరసీ వెంబడే జెన్జెడ్ రూపంలో అది ట్రాన్స్ఫార్మ్ అయింది. ఎవడో ఒక ఉగ్రవాది, విద్యార్థి నాయకుడి నుంచి ఉగ్రవాదిగా ఎదిగిన తర్వాత ఈ ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటున్నాడు ఎవడో రోడ్డు మీదకి వచ్చాడు, కాల్పుల్లో వాడు చచ్చిపోయాడు. వాడిని చంపింది కూడా యూనస్ మహమ్మద్ అని, వాడి తమ్ముడు హాది తమ్ముడే అంటున్నాడు. సో వాళ్ళ అవసరాలకి వాడిని అతను తయారు చేసుకున్నారు, అవసరం తీరంగానే చంపేస్తున్నారు. మహాభారతంలో ఇలాంటి కథలు చాలా చూసాం, అవసరానికి వాడేసుకున్న తర్వాత చంపేయటం. అదే పాలసీ ఇతను యూనస్ మహమ్మద్ కూడా చేశాడు. ఇప్పుడు వాడి తర్వాత 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒకటి, ఒక హిందూ యూత్ని తీసుకెళ్ళి చంపేసి చెట్టుకు కొట్టి ఆ చెట్టుకు కట్టి మళ్ళీ కాల్చడం, అలాంటిది నిన్న ఇంకోటి జరిగింది. సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. కొంత వేరియేషన్ ఉండొచ్చు సబ్జెక్ట్స్లో, బట్ అన్రెస్ట్ అగైన్స్ట్ హిందూస్ ఇది బాగా ప్రబలిపోయిన తర్వాత ఈ ఐలాండ్ ఏదో ఐలాండ్లో తిష్టేయటానికి వాడికి కావాల్సిన కారణాలు అమెరికాకు ఉన్నాయి. దాని మీద చైనా కన్ను ఉంది. ఎందుకంటే ఇద్దరికి స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ టు విన్ ఓవర్ హిందూ ఓషన్, అదే హిందూ మహాసముద్రం, అదే వామ్ వాటర్స్ ఉన్న 2 సముద్రాలు, అరేబియన్ సీ. సో ఈ క్రమంలో దాని మీద ఏమైనా ఒక నిర్ణయం తీసుకుని దాన్ని వాళ్ళకి అప్పచెప్పేసి సైలెంట్గా ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది మనకి థ్రెట్ కదా రేపొద్దున. ఎస్ అలా ఉండదు. ఏంటంటే ఈ కన్సిడరేషన్స్ అన్ని అందుకే ఏమంటారంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎంగేజ్ అయి ఉన్న కంట్రీస్ అంటే కనీసం ఒక ఫ్రీక్వెన్సీ పెట్టుకుని డిప్లొమాటిక్ లెవెల్లో కానీ, మినిస్టరియల్ లెవెల్లో కానీ, పార్లమెంటరీ లెవెల్లో కానీ మీరు ఎంగేజ్ అయ్యి ఉన్నంత కాలం ఒక కంట్రీకి మేజర్ డిసగ్రిమెంట్స్ రావు. ఓన్లీ వెన్ యూ కంప్లీట్లీ స్టాప్ ఎంగేజింగ్, వెదర్ ఇట్ ఇస్ ఫర్ టీ, వెదర్ ఇట్ ఇస్ ఫర్ కాఫీ, వెదర్ ఇట్ ఇస్ ఫర్ దిస్ ఫర్ ట్రేడ్, వెదర్ ఇట్ ఇస్ ఫర్ ఎనీథింగ్, ఎంగేజ్ అయ్యి ఉన్నంత కాలం ఏమీ లేదు. డిప్లొమాట్స్ ఇద్దరు కలిసి ఎంబసీలో కూర్చొని కాఫీ తాగి 2 ఫోటోలు దించుకుని రావడం, అంతకన్నా వాళ్ళు ఏం మాట్లాడేది కూడా ఉండదు అప్పుడు. కానీ ఆ ఎంగేజ్మెంట్ చూసారు అనుకోండి, ఆ ఎంగేజ్మెంట్ వచ్చారు. ఈ కంట్రీ డిప్లొమాట్ మన అంబాసిడర్ తోటి ఇవాళ టీ బాండింగ్ కోసం కలిశాడు. ఇట్ కమ్స్ టు రెలవెన్స్ వస్తుంది రిలేషన్షిప్కి రెలవెన్స్ ఉన్నప్పుడు, రిలేషన్షిప్కి ఎంగేజ్మెంట్ ఉన్నప్పుడు మీకు హాని అనేది రాదు. ఎందుకంటే ఇద్దరికి వాళ్ళ కన్స్ట్రెంట్స్ తెలుసు. ఆ కన్స్ట్రెంట్స్లో ఎట్లా వర్క్ చేయాలి కంట్రీస్, ఎలా బెనిఫిషియల్గా ఉంటాయని వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు మాట్లాడతారు. మోస్ట్లీ దీస్ ఆర్ డిప్లొమాట్స్ హు ఆర్ డిక్టేటింగ్ నేషనల్ పాలసీ అని. సో ఎక్కడ దెబ్బ బెడిచిపోతుంది మనకి అంటే, సడన్ గా యాంటీ ఇండియా వాయిసెస్ వచ్చి యూనో ఈ యుద్ధం మనకి అయింది, ఇండియానే జయించింది, ఇంత అయింది దేశానికి, ఇది ఇండియానే జయించింది, ఇండియా మన అంతర్గత వ్యవహారాల్లో చొరవ చేసుకుంటుంది, ఇండియాకి ఇంట్రెస్ట్ బంగ్లాదేశ్ ని పగలగొట్టడంలో ఉంది. అలాంటివన్నీ చేసి ఏం చేశారంటే ఇస్లామిక్ ఫ్రెండ్సీని బిల్డప్ చేశారు. ఇట్ ఈస్ ఇస్లాం వర్సెస్ ఇట్ ఈస్ ఇస్లాం అజ్ వర్సెస్ ఇస్లాం అని ఒక ఫేక్ నెరేటివ్ స్టార్ట్ చేశారు. అదే నెరేటివ్ లో చిన్న స్నిపెట్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు పాకిస్తాన్ చేస్తుంది, కొన్నిసార్లు బంగ్లాదేశ్ చేస్తుంది. వాళ్ళు చేయించిందంటే యూఎస్ స్నిపెట్స్ పబ్లిష్ చేస్తూ ఉంటారు ఒకటి. సో మనం ఏమైనా ఎఫర్ట్ పెట్టినా కూడా ఇప్పుడు రోజుకి మూడు ఇష్యూస్ నేను తీసుకెళ్తున్నాను, రోజుకి 3 ఇష్యూస్ వాడు తీసుకొస్తున్నాడు. నేనేమో పాకిస్తాన్ మీద కంప్లైంట్ చేస్తున్నాను, వాడేమో ఏం లేదు ఇండియా వాడిని జస్ట్ కొంచెం ఇట్లా చేసుకుంటే చాలు, అంతకన్నా చేసేది. రెండిట్లో ఏమవుతుంది, ఒక ఇంటర్నేషనల్ పిటి అనేది క్రియేట్ అయిపోతుంది. వీళ్ళు కూడా ఎంగేజ్ చేస్తున్నారు అని. సో ఆల్సో స్లోలీ యాజ్ యూ గో ఫార్వర్డ్ ఇన్ మిడిల్ ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో యూ విల్ ఫైండ్ కి మనందరం కలిపి ఒక ఏమంటారు ఒక దృక్పథం ఏర్పరచుకుని ఆ దృక్పథం ప్రకారం ముందరికి వెళ్ళామనుకోండి, ప్రణాళికలు కూడా వాటిని డిజైన్ అవుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మాట బంతి అనేది వదిలేసాం. మీరు ఇట్లా అన్నారా, మేము ఇట్లా అంటాం, అందరూ ప్రెస్లోకి వెళ్ళి అందరూ నోటికి వచ్చి మాట్లాడతారు. సో ఆ స్ట్రక్చర్డ్ అప్రోచ్ లేకపోవడం వల్ల అండ్ ఇట్లా కంట్రీస్ పవర్ చేంజ్ అయినప్పుడు అదే అవుతుంది, నార్మల్గా అదే అవుతుంది. వాళ్ళు ఏమైనా కూడా నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళు ఏమైనా కూడా నువ్వు వాళ్ళతో కోఆపరేట్ చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే వెళ్ళకూడదు, ఇన్ని ఉంటాయి వాళ్ళ ఇవి. సో ఆ మాట్లాడకూడదు అనే వాటిల్లోంచి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. డీప్ స్టేట్ లాంటి వాళ్ళు అడ్వాంటేజెస్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ ప్లాన్ చేస్తారు. మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ ప్లాన్ చేసి వాడు అక్కడ చచ్చాడు కదా, ఇప్పుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ చచ్చాడు, వాడిని చంపారు. వాడిని ఎవరు చంపారనేది నీ దేశం మధ్యలోకి వచ్చి ఎవడో దుండదు సార్, ఎవడు వెళ్ళాడు మనకు అనవసరం, కానీ నీ దేశం మధ్యలోకి వచ్చి నీ పొలిటీషియన్ని గుండెల్లో కొట్టి వెళ్ళిపోయాడు వాడు.
నువ్వేం చేసావు కదా. సో నువ్వేం చేసావు, నీ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి, నీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి. అక్కడ జరిగింది కాదు కూడా ఇండియన్ రాని చంపింది, ఇండియన్ ఈ మధ్య కామన్ నేరేజ్ చెప్పింది, ఇండియన్ రాని చంపింది, ఇండియన్ రాని చంపింది. సరే ఓకే, ఒక నిమిషానికి ఒప్పుకుందాం, రాని వెళ్ళి చంపారు అని. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయట్లేదు కాబట్టి కదా నేను చేసింది. సో ఇవి కౌంటర్ బ్యాలెన్స్ చేసుకోవాలి. కౌంటర్ బ్యాలెన్స్ చేసుకుని ఎంగేజ్మెంట్ అనేది ఉండాలి. ఎంగేజ్మెంట్ నాకు తెలిసి బంగ్లాదేశ్లో లోవర్ లెవెల్ ఎంగేజ్మెంట్ అవుతుంది, కానీ ఆ లెవెల్ ఆఫ్ అగ్రిమెంట్ రావట్లేదు. ఆ లెవెల్ వచ్చింది అంటే దెన్ రిలేషన్ విల్ ట్రాన్సిట్ ఇంటూ మోర్ మెచ్యూర్ పొజిషన్, మెచ్యూర్ వరల్డ్. సో ఈవెన్ ఇట్ ఇస్ ఈనాడు కూడా బంగ్లాదేశ్ రాడికల్ కంట్రీ, ఇప్పుడు కూడా రాడికల్ కంట్రీ, కానీ ఎట్లా కంట్రోల్ అయింది? బికాస్ దెర్ వాజ్ అ రాషనల్ లీడర్, అంటే స్ట్రైట్ గా ఆలోచించే ఒక లీడర్ ఉంటే ఇప్పటిదాకా. ఇప్పుడు ఆ లీడర్ లేకపోయేసరికి ఏమైంది, తల్లి అని బిడ్డల్లో అయిపోయారు వీళ్ళందరూ. రైట్. అయితే సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ ఎందుకని అంత పట్టుదల యుఎస్ కానీ చైనాకి కానీ? వై దే ఫీల్ దట్ ఈస్ సో స్ట్రాటజిక్ ఫర్ దెమ్? ఏమున్నాయి అందులో? హిందూ మహాసముద్రంలో ప్రెజెన్స్ అండి. హిందూ మహాసముద్రం బై జాగ్రఫీ, హిందూ మహాసముద్రం ఇస్ డామినేటెడ్ బై ఇండియా. ఆ స్టేట్ ఆఫ్ బలాకా దగ్గర నుంచి ఏదైతే బిజినెస్ అవుతుందో చైనా 90% ఇంపోర్ట్స్ ఆ షిప్ దారిలో అటు నుంచి వెళ్తాయి. ఇప్పుడు చైనాకి ఏంటి, భారత్తో యుద్ధం ఏంటంటే ఆ స్టేట్ ఆఫ్ బలాకా మనం బ్లాక్ చేసామంటే 90% వాళ్ళ ఫ్యూల్ సప్లై స్టాప్ అయిపోతుంది. మీరు ఇమాజిన్ చేయండి ఎంత పెద్ద రిస్క్ చూడండి. ఇప్పుడు అక్కడ అది బ్లాక్ అయిపోయింది అంటే చైనా ఏం చేయాలి వాళ్ళ ట్రేడ్ కోసము? వాళ్ళు ఎక్కడ సౌదీ అరేబియా అనుకున్నా కూడా, లేకపోతే మిడిల్ ఈస్ట్ అనుకున్నప్పుడు వాళ్ళ ఆయిల్ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది అనుకున్నా కూడా, ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇండియా కింద నుంచి ఇండియా మహాసముద్రం నుంచి వచ్చి మయన్మార్కి వెళ్ళి మయన్మార్ నుంచి పైప్ లైన్ తీసుకెళ్ళిపోతున్నారు. అదే వాళ్ళు చేయాలంటే ప్రపంచాన్ని రెండో వైపు నుంచి అండి, అక్కడి నుంచి యూరోప్కి వెళ్ళి, యూరోప్ నుంచి అమెరికాకి వెళ్ళి, అమెరికా నుంచి చుట్టూ తిరిగి వచ్చి వాళ్ళ గ్యాస్ ప్రైవేట్ తీసుకోవాలి. కానీ ఏమవుతుంది, అమౌంట్ ఆఫ్ టైం విచ్ ఇస్ బీయింగ్ వేస్టెడ్. మీరు ఆల్టర్నేట్ యాక్సెస్ చేయడం పెద్ద ఇట్స్ ఇంజనీరింగ్ బ్యూటీ, చేయొచ్చు, చాలా సింపుల్ డిజైన్ చేయడం, ఆల్టర్నేట్ యాక్సెస్ చేయడం. మన అరుణాచల్ వైపు వాళ్ళు రూల్ చేస్తున్న స్టేట్ నుంచి రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళి ఇల్లు కట్టడం చాలా ఈజీ, వెళ్ళి చేయడం చాలా ఈజీ. కానీ రూట్ వేసిన తర్వాత మీరు ఎంత లాజిస్టిక్ చైన్ స్ట్రెచ్ అవుతుంది. ఇట్ విల్ యాడ్ ఆల్మోస్ట్ 25 to 30 extra days of transit if they are traveling on the axis. అన్ని గంటలు మీరు సఫర్ అవుతున్నారంటే అన్ని గంటలు మీ లాజిస్టిక్ చైన్ కూడా మీరు డిలే చేసుకున్నారు. సో అండ్ ఆబ్వియస్లీ ఎక్స్పెన్స్, రికరింగ్ ఎక్స్పెన్స్. ప్రతిరోజు మీకు 100 షిప్లు వస్తాయి. ఆ 100 షిప్లకి మీరు సడన్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు $1 million వస్తున్నారంటే అక్కడ $2 million, $3 million అది తీసుకున్నారు అనుకోండి, అది తీసి పెట్టారనుకోండి, వాళ్ళ ఎకానమీలో మేజర్ డెట్ అయిపోతుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని మనము ఐ విల్ స్టిల్ సే దట్ యుద్ధం అనేది చేసిన మేలు ఎప్పుడు లేదు, మనం అనుకుంటాం అంతే. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మన ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ పాలసీస్ ఫ్రేమ్ చేసుకుని మనం మెల్లింగా ఈ గవర్నమెంట్ ఏదైతే డెమోక్రాటిక్ అంటుంది కాబట్టి ఆ డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఒక సైడ్ లో తీసుకుని బాబు ఇది ఇట్లా అని చెప్పి బుజ్జగించి చెప్పుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే వాడికి పోయేది లేదు, దే హ్యావ్ నథింగ్ టు లూజ్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఫర్ ఇండియా టు లూజ్. అందుకే ఐఎమ్ అగేన్స్ట్ us taking any such action, any military action or any stupid tactical action. But yes, in future, if it happens to come and you happen to see, then you will have to actually be thankful that back end ఏవైతే పార్లీస్ ఉన్నాయో మనకి, ఆ బ్యాక్ అండ్ పార్లీస్ వల్లే మనకి ఎక్కువ రిస్క్ లేదు. సరే అక్కడ హిందూ సఫర్ అవుతున్నారు, వాళ్ళని ఎందుకు మనం ఇంటర్ఫియర్ చేయట్లేదు, మనం ఎందుకు వాళ్ళని తీసుకెళ్ళట్లేదు, ఇండియాలో తీసుకురావడం అంటే ఓపెన్ గా మనం చెప్పలేము. దట్స్ ఆంతరంగిక విషయం బంగ్లాదేశ్ యాజ్ ఇట్ ఇస్. సో అది జరగట్లేదు. కానీ బట్ మెసేజింగ్ ఇస్ వెరీ క్లియర్ దట్ వాళ్ళు శరణమని కోరుకునిస్తే మాత్రం మేము కాదనమని మాత్రం క్లియర్గా చెప్పాను. బట్ ఒకటి అంటే మనం ఏమీ చేయట్లేదనే ఒక ఇంప్రెషన్ కూడా బయట ఇంటర్నేషనల్ మార్కెట్లో వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు కదండి. దాని మీద కూడా ఉంది కదా సందేహాలు ఉన్నాయి. మనం ఏమీ చేయట్లేదు, భారత్ ఏం చేయట్లేదు, ఏది చూస్తూ ఊరుకుంటుంది అనే ఇంప్రెషన్ కూడా బయట మార్కెట్లో వెళ్ళకూడదు కదా. కరెక్ట్ వెళ్ళకూడదు అంటే, కానీ ఆ ఇంప్రెషన్ కన్నా రైట్ యాక్షన్ తీసుకుంటున్నామనే ఇంప్రెషన్ మనకి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ నెరేటివ్ బిల్డింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు కావాల్సింది అదే ఎగ్జాక్ట్లీ, ఆ నెరేటివ్ బిల్డింగ్ జరగట్లేదు కదా. దురదృష్టవశాత్తు వీ హ్యావ్ పొలిటికల్ పార్టీస్, సందర్భం ఉన్నా లేకపోయినా సరే
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద, భారత ప్రభుత్వం మీద విషం కక్కే కొన్ని పొలిటికల్ పార్టీస్ ఇక్కడ ఉన్నాయి. ఎక్కడైనా మీరు వేరే దేశాలు చూడండి, ఆ మాటకు వస్తే బెంజమిన్ నెతన్యాహు ఆయనకు అపోజిషన్ లేదా అండి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది వార్ వాళ్ళందరూ ఒకటవుతారు అక్కడ. అంతే. అటువంటిది మనకి లేకపోవటం వల్ల ఒక పాజిటివ్ నెరేటివ్ బిల్డింగ్ జరగట్లేదనే ఒక ఇంప్రెషన్ అయితే ఉందండి అమోంగ్ ది జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్. అవునంటారా కాదంటారా? ఒక్కసారి మళ్ళీ రీఫ్రేజ్ చేస్తారా మీరు అడిగిన క్వశ్చన్? ఇప్పుడు ఒక పాజిటివ్ నెరేటివ్ బిల్డింగ్ జరగకపోవటం వల్ల భారతదేశం ఏం చేయట్లేదనే ఒక తప్పుడు అభిప్రాయం బయటకు వెళ్తోంది. సో మనం ఏమి చేయట్లేదు అన్నదానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, మనం ఏమి చేయొద్దు అనుకుంటే ఫోర్సెస్ మొబిలైజ్ చేయము, మనం ఏమి చేయొద్దు అనుకుంటే ఫోర్సెస్ ఎక్సర్సైజ్ ఆ టెరైన్ లో చేయము. ఎప్పుడు జరిగింది ఆ టెరైన్ లో మనం ఫోర్సెస్ ఎక్సర్సైజ్ చేసాం. మనం ఏమీ చేయట్లేదంటే మనం ఈ ఇంటర్నేషనల్ స్టేట్మెంట్స్, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వాటిలో మనం ఇచ్చే స్టేట్మెంట్స్ తగ్గించుకుంటాం. మనం ఏమి చేయొద్దు అనుకున్నప్పుడు సరే మనకెందుకు పట్టింది, మనకు పోదని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోయింది, మాకు సంబంధం లేదు, మేము ఆ స్టేట్ నుంచి కాదు, అక్కడ ఎవడైతే వాడు బేసికలీ మీరు చూసారంటే మాకు సంబంధం లేదని పక్కన కూర్చోలేము. మనం చేయాల్సిన యాక్షన్ మనం సైలెంట్గా తీసుకుంటూనే ఉన్నాం. ఆ యాక్షన్స్ వాల్యూ ఎంత డెలివర్ అవుతాయి అనేది హిస్టరీ ఇస్ జడ్జ్ టు ఇట్. హిస్టరీలో మనం ఇప్పుడు చెక్ చేస్తే అప్పుడు మనకి చెప్పేది అచ్చా ఈ యాక్షన్ వల్ల ఇప్పుడు కొన్ని ఈ మొహమ్మద్ గజ్నీ గోరీ వాళ్ళ అటాక్ టైంలో చూసారంటే ఏమీ చేయలేదు కాదు, ఓ రోజు నుంచి పోరాడుతూనే ఉన్నారు చేశారు కాబట్టి వాళ్ళు ఆగారు. అలాగే ఇప్పుడు మనం చేసాం కాబట్టి మన మీద దండయాత్ర చేయకుండా ఉన్నారు వాళ్ళు ఇప్పటిదాకా. లేదు అంటే ఏమో ఎప్పుడు దండయాత్ర చేసేవారు, బంగాల్ మాదే, బెంగాల్లో కూడా వాళ్ళు బంగ్లా మాట్లాడతారు, మేము కూడా బంగ్లా మాట్లాడతాం, బంగాల్ మాదే వాళ్ళు వచ్చి బంగాల్లో కూర్చుంటారంటే మనం ఊరుకున్నట్టే కదా. సో స్ట్రాటజిక్ ఎఫెక్ట్స్ అట్లా ఏమీ చేయలేకపోవడం అనేది తప్పు. ప్రాక్సిమిటీ మనకి అంటే ఏమి చేసిన లార్జర్ పిక్చర్ చూసి యాక్ట్ చేస్తున్నారని అనుకోవాలి. ఎందుకంటే ఏమి యాక్షన్ చేసినా కూడా మీరు మిలిటరీ సొల్యూషన్ ట్రై చేసినా, పీస్ఫుల్ సొల్యూషన్ ట్రై చేసినా, ఇంటర్ఫిరెన్స్ ట్రై చేసినా కూడా మీకు డైరెక్ట్ రామిఫికేషన్స్ ఉంటాయి, మీకు డైరెక్ట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, మీకు డైరెక్ట్ రిస్క్స్ ఉంటాయి. ఆ రిస్క్, మీ రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ ని మీరు ఎంతగా తగ్గించుకుంటున్నారు అనేది